తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలోని సత్యనారాయణపురంలోని ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాళ్ల కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36 ఏళ్లపాటు వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించి ఆయా చోట్ల విద్యార్థులు, పాఠశాలల అభివృద్ధికి తన సేవలందించిన కోటేశ్వరరావు కొనియాడారు. అనంతరం కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమిఓలు కె తాతారావు, నాగరాజు, విజయకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్, పూర్వ అధ్యక్షుడు చక్రవర్తి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పి సురేంద్రకుమార్, మండల యూటీఎఫ్ ప్రతినిధులు ఇళ్లూరి సూరిబాబు, జువ్వల శ్రీనివాస్, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు వంగ శ్రీనివాసులు సహా పలువురు పాల్గొన్నారు. ఆ డబ్బులు ఇస్తే మీకు పనిచేసేవాడు ఉండాలి కదా. డబ్బులు ఇవ్వడమే ముఖ్యం కాదు కదా, పనిచేసేవాడు ఉండాలి కదా. పనిచేసేవాడు లేకపోతే నేను ఎందాక అదే ఉదాహరణ చెప్పిన. నేను ఈ మాట అన్నప్పుడు కృష్ణా జిల్లాలో ఒక పెద్ద కార్పొరేట్ హై స్కూల్లో ఆ అమ్మాయి ఏమని ప్రశ్నించిందంటే, నేను ఈ ప్రశ్న అడిగితే, అవును మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మా కోసం ఖర్చు పెడుతున్నారు, మా కోసం మమ్మల్ని పెంచుతున్నారు అంది. అప్పుడు నేను అన్నా, నీ దగ్గర బంగారం ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ అక్కడ తిండి గింజలు లేవు, లేకుంటే నీకు ఏ ఏ ఏ ఏ వస్తువు కూడా నీకు అందుబాటులో తయారు చేసేవాడు ఎవడు లేడు, నీ బంగారంతో ఏం చేసుకుంటామని అడిగా, నీ కోట్ల డబ్బులతో ఏం చేసుకుంటామని అడిగా. ఏం చేసుకుంటారు? ఇలా డబ్బులు ఉండడమే కాదు కదా, డబ్బులు ఉండడమే కాదు. అందువల్ల నువ్వు డబ్బులు సంఘానికి 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు ఇవ్వడం కాదు, కానీ ఆ డబ్బులతోటి నిర్మాణం చేయాలా, ప్రయాణాలు చేయాలా, పోరాటాలు చేయాలా, రకరకాల రకంగా పనిచేస్తున్నాడు. ఆ రకంగా వృత్తిని చూసుకుంటూ, వృత్తి సంఘాన్ని చూసుకుంటూ పాలకుల విద్య ఏమైనా అర్థమైందా? చాయిస్ అంటే ఎంపిక ద్వారా రావడం. నేను ఉపాధ్యాయుడు కావాలి, నేను పిల్లల్ని తీర్చిదిద్దాలి అనేటువంటి చాయిస్ ద్వారా రావడము. ఉపాధ్యాయుడి బ్రతకాలి కాబట్టి ఛాన్స్. అందువల్ల చాయిస్గా వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఇటువంటి భావన ఈ సందర్భంగా కలగాలి. కోటేశ్వరం అలా కలగలేదనుకో, వీడు ఎవడో చేశారు చెప్పినా అదంతా వృధా, ఏం ఉపయోగలేదు. ఆ సంతృప్తి, నేను కోటేశ్వరం గురించి చెప్పట్లేదు, మీలో ఎవరు పదవి విరమణ చేసిన వృధా, నటనలన్నీ వృధా. శక్తికి మేరకు శక్తికి మించి పనిచేసామనేటువంటి సంతృప్తి మనకు ఉండాలి. అది పరిస్థితి. ఆ రకమైనటువంటి పద్ధతులు అంటే నేను దీంతో కలిసి పని చేయలేదు, కానీ మన వాళ్ళు బాగా పనిచేశాడు, మంచి మాస్టర్ అని చెప్పాడు. ఆ మంచి మాస్టర్ గుర్తింపు ఎవరు ఇవ్వాలి? విద్యార్థులు ఇవ్వాలి. ఆ మంచి మాస్టర్ గుర్తింపు ఎవరు ఇవ్వాలి? సమాజం ఇవ్వాలి.